దేశంలో లోక్సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మే 13వ తేదీన 4వ విడతలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో మాత్రం 17 పార్లమెంటు స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి పోలింగ్ జరిగింది. ఏపీలో కొన్ని చోట్ల అల్లర్లు జరిగినప్పటికీ మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఏపీలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. ఇటు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడినా ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఉదయాన్నే బాణుడి ప్రతాపం చూపినా ఓటర్లు ఏమాత్రం అశ్రద్ధ చూపలేదు. అడుగులు అడుగేసి వృద్ధులు ముందుకొచ్చారు. చక్రాల కుర్చీల్లో కొందరు, చేతి కర్రలే ఆధారంగా మరికొందరు, బంధువుల సాయంగా ఇంకొందరు హుషారుగా ఎన్నికల పండుగలో పాల్గొన్నారు. మరోవైపు తొలి ఓటు వేయాలనే సరికొత్త ఉత్సాహంతో నవతరం కదిలొచ్చింది. చాంతాడంత వరుస ఉన్నా చాలా చోట్ల మహిళలు వెనుకడుగు వేయలేదు. గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చినా పురుషులు ఓర్పుగా వేచి ఉన్నారు. అరకొరగా చేసిన ఏర్పాట్లు కొన్ని చోట్ల సహనాన్ని పరీక్షించినా, ఈవీఎంలు మొరాయించినా, సాంకేతిక సమస్యలు చుట్టుముట్టినా, పోలింగ్ సమయం చివరిలో వర్ణుడు ఉరిమినా, భీకర గాలులు వీచినా, అంధకారం అలుముకున్నా ఓటర్లు వెనకడుగు వేయలేదు. తమ తీర్పును ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తం చేశారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటిదాకా ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంటుంది. మరి పోలింగ్ ముగిసిన తరువాత ఈవీఎంలను ఎలా భద్రపరుస్తారు? ఈవీఎంలలో ఓట్లను ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్లు పోలైన ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచే గదులను జనరల్ గా స్ట్రాంగ్ రూమ్లు అంటారు. జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పుడు కూడా భారీ బందోబస్తు మధ్యే కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారు. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లోనే చాలా భద్రంగా ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్లకు 2 తాళాలు వేస్తారు. ఒక కీ జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉంటుంది. రెండో తాళం చెవి మాత్రం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేస్తారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. స్ట్రాంగ్ రూమ్ల దరిదాపులకు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 3 అంచెల భద్రత ఉంటుంది. గది బయట మొదటి అంచెలో ఒక ప్లాటూన్ కేంద్ర బలగాలు రక్షణగా ఉంటాయి. ఒక ప్లాటూన్ లో 30 నుంచి 50 మంది సోల్జర్స్ ఉంటారు. వీరి డ్యూటీలకు సంబంధించి లాగ్ బుక్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 2 అంచెల్లో రాష్ట్ర పోలీసులు పహారా కాస్తుంటారు. భద్రతా సిబ్బంది 3 షిఫ్టుల్లోనూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద పనిచేస్తారు. పోలింగ్ మెటీరియల్ కి సెక్యూర్ గా పెట్టుకోవడానికి మనము 3 లెవెల్లో సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ద క్లోజెస్ట్ సెక్యూరిటీ ఉంటుంది సిఏపిఎఫ్ కి. ఇక్కడ మనకు సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ ఉంది, వాళ్ళకి ఇప్పుడే బ్రీఫింగ్ చేయడం జరిగింది. అన్ని గేట్స్ మీద వాళ్ళు డిప్లాయిడ్ ఉన్నారు. ఈ క్లోజ్ సెక్యూరిటీ తర్వాత సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ మనకు ఆర్మ్డ్ గార్డ్, డిస్ట్రిక్ట్ పోలీస్ ద్వారా, కమిషనరేట్ పోలీస్ ద్వారా, ఆర్మ్డ్ గార్డ్ ద్వారా ఉంటుంది. తర్వాత థర్డ్ లెవెల్ మనకు లోకల్ పోలీస్కి సబ్స్టెన్షియేట్ చేస్తాం. మనం బయట నుంచి కూడా సివిల్ పోలీస్కి పిలిపించి బయట పెట్రోలింగ్ ఉంటుంది. సో ఈ 3 లెవెల్కి సెక్యూరిటీ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల, బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటారు. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ మార్గాన్ని నిరంతరం సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంచుతారు. స్ట్రాంగ్ రూమ్ కి 1 కంటే ఎక్కువ ప్రవేశ మార్గాలు ఉంటే వాటిని కూడా విజువల్స్ తీస్తారు. స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను 24 గంటలు పరిశీలించేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక గెస్టెడ్ అధికారిని నియమిస్తారు. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మంటలను ఆర్పివేసేలా స్ట్రాంగ్ రూమ్ లోపల, వెలుపల తగినన్ని అగ్నిమాపక యంత్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. అన్ని చోట్ల సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్రీఫింగ్లో నేను అన్ని చిన్న పెద్ద విషయం, ఇంట్రూజన్ ఉంటే ఏం చేయాలి, సెక్యూరిటీ, తర్వాత ఈ ఫైర్ కంట్రోల్, అన్ని విషయం మీద వాళ్ళకి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇది క్లీన్ చేసి మనం మన కంట్రోల్లో తీసి ఎక్కడ కూడా బయట నుంచి వచ్చినా తప్పకుండా వాళ్ళకి రికార్డింగ్ ఉంటుంది. వాళ్ళకి పర్పస్, వాళ్ళకి ఆబ్జెక్టివ్ క్లియర్ గా ఉంటేనే లోపల మనం అలౌ చేస్తాము. ఎప్పుడైనా స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అధికారులు మినహా మరెవ్వరిని అక్కడికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. స్ట్రాంగ్ రూమ్లకు వెళ్లే దారి మొత్తం ఎప్పుడూ నిఘా నీడలో ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ ద్వితీయ భద్రతా వలయాన్ని దాటే ప్రతి వ్యక్తి డీటెయిల్స్ తప్పనిసరిగా నమోదు చేయాలి. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీ, అభ్యర్థులతో పాటు
పోలింగ్ ఏజెంట్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించి లాగ్ బుక్ ను, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ స్ట్రాంగ్ రూమ్లు జిల్లా కేంద్రంలో ఉంటే జిల్లా ఎన్నికల అధికారి ఆ బాధ్యత తీసుకుంటారు. ఏ రోజు ఎవరు వచ్చి తనిఖీ చేశారన్నది లాగ్ బుక్ లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నంత కాలం అక్కడ నిరంతరాయ కరెంటు సరఫరా ఉండాలి. స్టాండ్ బైగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి. పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. అభ్యర్థులు ఆ నెంబర్లను స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న తమ ఏజెంట్లకు అందించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లను సంప్రదించమని చెప్తారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ కి కూడా ఒక గార్డ్ ఉంటారు, వాళ్ళ దగ్గర లాగ్ బుక్ ఉంటుంది. అండ్ ఈ మొత్తం ప్రెమిసెస్ లో ఎంట్రీ అనేది ఎవరికి ఉండదు. క్యాండిడేట్స్ ఆర్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కానీ ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాము. అక్కడ ఈ అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఉన్న ఫుటేజ్ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో ఇవన్నీ కూడా అదే రూమ్లో మనము పెద్ద స్క్రీన్స్ పెట్టి ఏర్పాటు చేశాము. సో క్యాండిడేట్స్ అవ్వచ్చు, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు కంటిన్యూస్గా వచ్చి రౌండ్ ద క్లాక్ కూడా అక్కడ కూర్చొని వాళ్ళు ఆ ఫుటేజ్ కంటిన్యూస్గా చూస్తూ ఉండొచ్చు. అండ్ వాళ్ళు గ్రూప్గా పోలీస్ సమక్షంలో వాళ్ళని ఇన్నర్ పెరిమీటర్ వరకు ఎస్కాట్ చేసి అక్కడ చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చే ప్రొవిజన్ కూడా ఉంది. మంత్రులు, అభ్యర్థులు, అధికారుల వాహనాలను 3వ అంచెలోకి రాకముందే నిలిపివేస్తారు. ఆ తర్వాత ఎవరైనా సరే అక్కడి నుంచి నడుచుకుంటూనే స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్ళాలి. వాహనాల పార్కింగ్ మార్కింగ్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్ రూమ్ ని అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడి సమక్షంలో వీడియో తీస్తున్నప్పుడు తెరవాలి. స్ట్రాంగ్ రూమ్ నుంచి కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడానికి కూడా వీడియో తీయాలి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు సీసీటీవీ ద్వారా స్ట్రాంగ్ రూమ్ ని గమనించేందుకు అనుమతించాలి. ఓట్ల లెక్కింపు తర్వాత కంట్రోల్ యూనిట్లకు సీల్ వేయాలి. ఈ ప్రక్రియ తర్వాత ఈవీఎంలను తిరిగి స్ట్రాంగ్ రూమ్ కి తరలించాలి. ఇక ఈవీఎంలలో ఓట్లు ఎలా లెక్కిస్తారనేది చాలా ఆసక్తికరం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయ పార్టీలు, ఏజెంట్ల సమక్షంలో జరుగుతోంది. ప్రతి రౌండ్లోనూ వారు సంతృప్తి చెందిన తరువాతే ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్ను తొలగిస్తారు. ఈవీఎం బయటి కప్పు మాత్రమే తెరుస్తారు. లోపలి భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచుతారు. తర్వాత ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు. బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువగా ఉంటే ఆ మెషిన్ కి ఉండే డిజిటల్ తెర మినుకు మినుకుమని వెలుగుతోంది, లేదంటే ఖాళీగా కనిపిస్తోంది. అప్పుడు కొత్త బ్యాటరీ అమర్చాలి. తర్వాత లోపల బటన్ మాదిరిగా కనిపించే సీల్ ను తొలగిస్తే లోపల రిజల్ట్స్ మీట కనిపిస్తోంది. ఆ మీట నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెరపై కనిపిస్తోంది. ఆ వివరాలను జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను ఆయనే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన 51ని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం, లెక్కించే సమయం వంటి వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు. నిబంధన 52ని అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14 మందికి మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించవచ్చు. నిబంధన 55C ప్రకారం ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద బ్లూ పాయింట్ పెన్, ఫారం 17Cలోని పార్ట్ 2 పేపర్ ఉంచాలి. కౌంటింగ్ కు ముందు 17C ఫామ్ ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. ఆ తరువాత ఈవీఎంల సీల్ ని తొలగించి రిజల్ట్ బటన్ ను నొక్కుతారు. అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఆ గణాంకాలను నోట్ చేసుకుంటారు. ఒక్కో రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపును తప్పనిసరిగా వీడియో తీస్తుంది. దాన్ని సీడీలలో భద్రపరిచి ఉంచుతుంది.
కౌంటింగ్ ముగిశాక అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వీవీప్యాట్లోని ఓటర్ స్లిప్లను లెక్కించి ఆ ఈవీఎంలలో పోలైన ఓట్లతో సమానంగా ఉన్నాయా లేదా అని సరిచూస్తారు. తుది ఫలితాలకు సంబంధించిన పత్రాన్ని ఫామ్ 20గా పిలుస్తారు. దీన్ని సిద్ధం చేయడానికంటే ముందు రీకౌంటింగ్ కు ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా అనేది రిటర్నింగ్ అధికారి తెలుసుకుంటారు. వారి లిఖితపూర్వక ఫిర్యాదును ఎన్నికల పరిశీలకుడితో చర్చించి అవసరం ఉంటే రీకౌంటింగ్ చేపడతారు. అవసరం లేదని భావిస్తే ఫామ్ 20పై సంతకం చేసి విజేతను ప్రకటిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన 67ను అనుసరించి రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థి వివరాలను ఎన్నికల సంఘానికి శాసనసభకు అందిస్తారు. ఈవీఎం మెషిన్లో ఎన్ని ఓట్లను భద్రపరచవచ్చు, ఆ డేటా ఎంతకాలం నిల్వ ఉంటుంది అనే అనుమానాలు అందరిలోనూ సహజంగానే ఉంటాయి. ఓట్లను నిల్వ చేసే ఈవీఎం సామర్థ్యం దాని మోడల్పై ఆధారపడి ఉంటుంది. 2000-2005 వెర్షన్ మోడల్లో గరిష్టంగా 3840 ఓట్లను సేవ్ చేయవచ్చు. కొత్త వెర్షన్ ఈవీఎం అంటే 2006 మోడల్ అయితే గరిష్టంగా 2000 ఓట్లను నిల్వ చేయగలదు. ఎన్నికల సంఘం తెలిపిన సమాచారం ప్రకారం కంట్రోల్ యూనిట్ ఫలితాలను 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం దాని మెమొరీలో నిల్వ చేయవచ్చు. మన దేశంలో ఈవీఎంలకు సంబంధించి ఒక చట్టం కూడా చేశారు. 1982 మేలో జరిగిన భారత ఎన్నికల్లో ఫస్ట్ టైం ఈవీఎం యంత్రాలను ఉపయోగించారు. కేరళలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం యంత్రాలను అమర్చారు. ఆ తర్వాత ఈవీఎం వినియోగానికి సంబంధించి చట్టంలో నిర్దిష్టమైన నిబంధన ఉండాలనే డిమాండ్ వచ్చింది. దీంతో డిసెంబర్ 1988లో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి కొత్త సెక్షన్ 61A చేర్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఈవీఎంలలో 90% హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించినవే. ఈవీఎంలపై పూర్తి హక్కు భారత ఎన్నికల సంఘానిదే. థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ను ఎలక్ట్రానిక్స్ టెస్ట్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ చేపడుతోంది. 543 ఎంపీ స్థానాలకు గాను 500 చోట్ల ఈసీఐఎల్ తయారీ ఈవీఎంలనే వాడుతున్నారు. 2 నెలల కిందటే 6,25,000కు పైగా కంట్రోల్ యూనిట్లు, 8,39,000 బ్యాలెట్ యూనిట్లు, 5,45,000 వీవీప్యాట్లను ఎన్నికల సంఘానికి సరఫరా చేశారు. అవసరానికి 12% అదనంగా ఈవీఎంలను అందించారు. ఇక మిగిలిన 43 లోక్సభ స్థానాలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు కావాల్సిన ఈవీఎం మిషన్లను బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల తయారీ, మరమ్మతులకు ఈసీఐఎల్లో ప్రత్యేక విభాగం ఉంది. ఎన్నికల తర్వాత తిరిగొచ్చిన ఈవీఎంల నుంచి డేటాకు సంబంధించిన హార్డ్ డిస్క్ల స్థానంలో కొత్తవి అమర్చి మళ్లీ ఉపయోగించుకునేలా చేస్తారు.